నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ పాపం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరిహారం. పుణ్య పాప కర్మలు రెండింటికి ఫలితం అనుభవించవలసిందే. తెలియక అజ్ఞానంతో చేసిన పాపం కన్నా తెలిసి చేసిన చేయని దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. చేసిన పాపం తెలుసుకొని దానికి పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్తం చేసి పరిహారం చెల్లించాలి. పాపం చేసిన వాళ్లపై ప్రభావం పరిహారంతో తీరిపోతుంది. అంటే పేమెంట్. నీవు చేసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాలి. అన్యాయానికి న్యాయం చేకూర్చాలి. ఎంత దుఃఖం కలిగించావో అంత దుఃఖం అనుభవించాలి. పేమెంట్ కానిదే అకౌంట్ క్లోజ్ కాదు. పుణ్యానికి కూడా పేమెంట్ ఉంటుంది. లాభాలు వచ్చి తీరాలి. చిన్న చిన్న పాపాలకు చిన్న పరిహారాలు, పెద్దవాటికి పెద్దవి. బైబిల్ ప్రకారం ఎవరి పాపం వారిదే, ఎవరి నిర్వచనం వారిదే. నీకు తెలిసిన దానిని నీవు చేయకపోతే అది నీకు పాపం. తెలియనిది చేయకపోతే అది అజ్ఞానం. తెలిసి చేయకపోతే అది పాపం. తెలియక జరిగితే అది అజ్ఞానం. తెలిసి చేస్తే అది తప్పు. పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్ అంటే తరువాత, తాపం అంటే దుఃఖం. నేను చేయకుండా ఉండాల్సింది అనే బాధ పశ్చాత్తాపం. నీకు తాపం ఉంటే ఆ పరిహారం తగ్గించబడుతుంది. పశ్చాత్తాపం ఉండని వారికి పరిహారం పూర్తిగా ఇవ్వబడుతుంది. కొంతమంది పశ్చాత్తాపం పొందిన తరువాత ప్రాయశ్చిత్తం చేస్తారు. అంటే తమను తామే శిక్షించుకుంటారు. నీ చిత్తాన్ని నీవే శుద్ధి చేసుకోవటం ప్రాయశ్చిత్తం. పరిహారం అంటే సృష్టి శిక్షిస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే నిన్ను నీవే శిక్షించుకుంటావు. నీకై నీవే శిక్ష విధించుకోవటం ప్రాయశ్చిత్తం. గాంధీజీ పక్కవారి తప్పులకు కూడా తాను శిక్ష విధించుకునేవారు. అందుకే ఆయనను మహాత్ముడు అన్నారు. పాపం చేసిన వారందరూ పరిహారం తీసుకోవలసిందే. అంతకంతా దొరికి తీరుతుంది. లాభం చేస్తే లాభం, హాని చేస్తే హాని వచ్చి తీరుతాయి. ఎంత కారణం ఉంటుందో అంత కార్యం ఉంటుంది. కర్మ సిద్ధాంతం పక్కా. జన్మ జన్మలకు పాపం వెంటాడుతూనే ఉంటుంది. జన్మ జన్మలకు పరిహారం చేయాల్సిందే. కానీ ఒకవేళ పశ్చాత్తాపం చేసి ప్రాయశ్చిత్తం చేస్తే పరిహారం తగ్గుతుంది. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. పాపం చేసి శిక్ష లేకుండా ఎక్కడా ఉండదు. పుణ్యం చేసి బహుమానం లేకుండా ఎక్కడా ఉండదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ కర్మ సిద్ధాంతం. మనం ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో తెలియకుండా ఎన్ని కోళ్లను చంపామో లెక్కే లేదు. ఆ లెక్క హనుమంతుని తోకలా సాగుతూనే ఉంటుంది. అన్నింటికీ లెక్క కట్టవలసిందే. నీవు ఎన్ని మంచి పనులు చేశావో అంత పుణ్యం, ఎన్ని చెడు పనులు చేశావో అంత పాపం, రోగం వస్తుంది. పాపం యొక్క పరిహారం రోగంతో వస్తుంది. పుణ్యం యొక్క పరిహారం భోగంతో వస్తుంది. రాముడికి కృష్ణుడికి అన్ని భోగాలు ఎందుకు అంటే అన్ని మంచి పనులు వాళ్ళు చేశారు. గొప్ప పనులు చేశాడు కనుకనే గాంధీజీని మహాత్మా అన్నారు. ఈ భౌతిక శరీరంలో పాపం చేసినప్పుడు మళ్ళీ ఇక్కడే దానికి శిక్ష ఉంటుంది. పైలోకాల్లో ఉండదు. మళ్ళీ శరీరంలోనికి వచ్చి అనుభవించవలసిందే. పైలోకాల్లో అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది. పైలోకాల్లో శిక్షలేమీ ఉండవు. శిక్షలు అనుభవించడానికి మళ్ళీ శరీరంలోనికి రావాలి. జన్మ జన్మలకు ఇదే జరుగుతూ ఉంటుంది. పాపం చేశాక పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి కొన్ని జన్మలు సమయం ఇస్తారు. నీవు జాప్యం చేస్తున్న కొద్దీ పరిహారం ఎక్కువవుతుంది. ఆ పాపం పండితే గాని యోగం రాదు. అహ్మదాబాదులో మా మేనత్త ఒక ఆమె ఉండేది.
బరోడా మహారాజుకు అఫీషియల్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లుగా బాగా సంపాదించాక భర్త తాగటం మొదలుపెట్టాడు. వాళ్లకు ఒక కూతురు పుట్టింది. ఆమెకు నత్తి ఫిట్లు. తరువాత అబ్బాయి పుట్టాడు. నడవలేడు. అయినా ముగ్గురిని ఫోటోగ్రాఫర్గా చేస్తూనే సాగింది. కూతురికి పెళ్లి అవగానే మొగుడు వదిలిపెట్టేశాడు. కొడుకు చనిపోయాడు. మూడోవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నాకెందుకిన్ని కష్టాలు అని నవ్వుతూ అడిగింది. ఆమె ఇంట్లో పరిస్థితి అలా ఉన్నా ఎప్పుడూ సాధువులను పిలిచి భోజనం పెట్టేది. అప్పుడు నేను, అత్త, నీవు ఎన్నో జన్మల కర్మలను ఒక్క జన్మలో తీర్చేయడానికి సిద్ధమయ్యావు. అందుకే ఇన్ని వచ్చాయి. దఫాలుగా అడిగి ఉంటే ఎన్నో జన్మలు పట్టేది అన్నాను. దానికి చిరునవ్వుతో ఆమె అవునా అలాగా అన్నది. నీవు యుద్ధం చేయాలని తెలిసి యుద్ధం చేయకపోతే అది పాపం. అర్జునుడు యుద్ధం చేయకపోతే పాపిగా ఉండేవాడు. యుద్ధం చేయగలిగి యుద్ధం చేయాలని తెలిసి చేయకపోతే పాపిగా ఉండేవాడు. అర్జునుడు పాపిగా ఉండడానికి కృష్ణుడు ఇష్టపడలేదు. యుద్ధం చెయ్యి, చావో రేవో చూచుకో, లేకపోతే పాపం మూటగట్టుకుంటావు అని భగవద్గీత ద్వారా కృష్ణుడు చెప్పటం చేత అర్జునుడు పాపం చేయకుండా రక్షింపబడ్డాడు. 40 ఏళ్ల కిందటి వరకు నాకు ఇదేమీ తెలియదు. నేను ఇవన్నీ ఎందుకు చేస్తుంటానని అడుగుతారు. ధ్యానం తెలిసి కూడా ఊరూరా తిరిగి ధ్యానం చెప్పకపోతే మళ్ళీ జన్మలోనైనా నేను ఈ పని చేయాలి. ధ్యానం చేయాలని తెలిసి చేయకపోతే పాపం. ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. నీకు ఏది తెలుసో దానిని బట్టి నీ పాపం ఉంటుంది. నీకు ఏది తెలియదో దానిని బట్టి నీ అజ్ఞానం ఉంటుంది. చాలామంది పాపం మీద పాపం చేస్తూనే ఉంటారు. పశ్చాత్తాపం ఉండదు. 100, 1000 జన్మలైనా లెక్క కట్టవలసిందే. నీవు చేసిన అన్ని జన్మల్లోని పాపాలకు పరిహారం అయితే గాని నీకు ముక్తి రాదు. ఇది ఆఖరి జన్మ కాదు. అజ్ఞానంతో చేసేదాన్ని పాపం అనరు. జ్ఞానంతో చేసేదాన్ని పాపం అంటారు. అజ్ఞానం కూడా శిక్షిస్తుంది. పాపం ఇంకా ఎక్కువ శిక్షిస్తుంది. చెయ్యాలని తెలిసి చెయ్యకపోతే అది పాపం అవుతుంది. నేను చెప్తున్న పాపం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరిహారం అన్నవి చెప్పాలని తెలుసు. కానీ చెప్పకపోతే నాకు మరో జన్మ వస్తుంది. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయని తెలిసి అందరికీ చెప్పకపోతే అది తప్పు. తెలిస్తే చెప్పి తీరవలసిందే. పూజలు, జపాలు, స్తోత్రాలు వద్దు. ధ్యానం చేసుకోవాలని తెలిసినప్పుడు చెప్పాలి. నీ పాపాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపం చెందు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇదే కర్మ సిద్ధాంతం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్. శరీర శక్తులను, సిద్ధులను సద్వినియోగం చేయాలి. ఆధ్యాత్మికతలో బలవంతం ఉండదు. స్వేచ్ఛాయుత చర్యలు, వాటి పర్యవసానాలు మాత్రమే ఉంటాయి. శరీరం ఉన్నది లోక కళ్యాణం కోసం అని తెలుసుకొని తదనుగుణమైన పనులు చేసేటంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే నేర్చుకుంటూనే ఉండాలి. పాపపు కర్మలు జ్ఞానమనే అగ్నితోనే దగ్ధమవుతాయి అని భగవద్గీత తెలియజేస్తోంది. మనం కర్మల ద్వారా అనుభవించిన ఫలితం జ్ఞానం. ఎన్ని జన్మలు పట్టిన మానవులందరూ కర్మల ద్వారా నేర్చుకొని జ్ఞానులై కర్మ ప్రక్షాళన చేసుకోవలసిందే. బలవంతం అనేది ఆధ్యాత్మికతలో లేదు. అంతా మన మీదే ఆధారపడి ఉంది. స్వేచ్ఛగా పాపం చేసినా పుణ్యం చేసినా దాని ఫలితం ఉంటుంది. మనిషి తన అనుభవాలతో నేర్చుకునే వరకు ఎన్ని యుగాలైనా ఆ అనుభవాలు తిరిగి వస్తూనే ఉంటాయి. శరీరానికి చెడు అలవాట్లతో చెడు చేయడమే కాదు, సరిగా ఉపయోగించుకోలేకపోయినా అది పాపమే. నీవు సరిగా ఉపయోగించుకునే వరకు శరీరాన్ని ఇస్తూనే ఉంటాడు. కృష్ణుడు షోడశ కళా ప్రపూర్ణుడు. మరి నీవెందుకు సకల కళా కోవిదుడివి, సకల విద్యా పారంగతుడివి కాలేదు? అందుకోసమే శరీరం ఉంది. దేవుడిచ్చిన శరీరాన్ని లోక కళ్యాణం కోసం వాడుకోలేకపోవడం కూడా పాపమే.
ఎవరినీ చంపలేదు, నేను ఏ పాపము చెయ్యలేదు అనుకుంటావు. కానీ నీ శరీర శక్తులను సిద్ధులను చంపుకొని నిరుపయోగంగా బూడిదలో పోసిన పన్నీరులాగా చేశావు. నీ శరీరం ఎంతైనా ఇస్తుంది, మరి నీ శరీరం నుండి తీసుకున్నావా? అదంతా నేర్చుకోలేదు, కాబట్టి మళ్ళీ పుట్టవలసిందే. అందుకే భగవద్గీతలో కృష్ణుడు తానున్న చోటుకు మనం చేరుకోవాలి అంటాడు. ఆయనను ఆయనకు మనకు శరీరం ఉన్నది, కానీ మనం సోమరిపోతులం. మన వల్ల అవుతుంది అని మనం అనుకునేంత వరకు మనకు జన్మలు తప్పవు. నిజమే, వారిలాగా చెయ్యలేకపోతున్నా అని తెలుసుకోవటం పశ్చాత్తాపం. నేను కూడా అలా చేస్తాను అనుకుని రోజు సాధన చేయటం ఆ పాపానికి పరిహారం అవుతుంది. శరీరం ఖలు ధర్మ సాధనం. 2 చేతులున్నాయి, ఎన్ని పనులు చేయాలి? 2 కాళ్ళున్నాయి, ఎన్ని కొండలెక్కాలి? 2 కళ్ళు ఉన్నాయి, ఎన్ని సౌందర్యాలను చూడాలి? 2 చెవులున్నాయి, ఎన్ని సంగీతాలు వినాలి? నాలుక ఎన్ని రుచులను చూడాలి? శరీరం యొక్క సమర్థత అందరికీ ఒక్కటే. ఎన్ని జన్మల్లో ఎన్ని కార్యకలాపాలో షోడశ కళా ప్రపూర్ణుడు కావడానికి ఉపయోగించుకునేవాడికి ప్రతి జన్మ ఒక అవకాశమే. ఉపయోగించుకోని వాడికి ప్రతి జన్మ ఒక దరిద్రమే. పాపం విస్తరించి ఉన్నది, చెయ్యగలిగి ఉండి చెయ్యలేకపోతే పాపమే కదా. ఒక జన్మలో అబద్ధాలనే పలుకుతూ ఉంటే తరువాత జన్మలో మూగవాడిగా పుడతావు. కరుణతో పాపం చేయకూడదని కరుణామయుడైన దేవుడు నీ ఉద్ధరణ కోసం అలా చేశాడు. కర్మ సిద్ధాంతం కరుణా సిద్ధాంతమే. ఇది అర్థం చేసుకున్నవాడే ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నవాడు. జీవితం క్షణికమే అయినా ఎన్ని క్షణాలైనా సరే పాఠాలను నేర్చుకోవలసిందే. ఒకానొక మనిషి ఎన్నో జన్మల తర్వాత తనను తాను తెలుసుకుంటాడు. ఈ శరీరం యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి తెలుసుకోకపోతే పాపమే కదా. ప్రకృతి ఒక శక్తి, పురుషుడు ఒక శక్తి, శరీరం ఒక శక్తి, ఆత్మ ఒక శక్తి. వీటిని తెలుసుకోకపోతే పాపమే కదా. శిశుపాలుడి వలె పాపాలు లెక్క పెట్టాకే ఫలితం ఇస్తాడు దేవుడు. మనకు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకోవాలి, అప్పుడే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మనం పాపం యొక్క విస్తరణ చూస్తున్నాము. అందుకే జీసస్ మనమందరం పాపులం అంటాడు. చెడు చేయకపోవడమే చెడు కాదు, మంచి చేయకపోవడం కూడా మీకిచ్చిన సమయాన్ని వినియోగించకపోవడం పాపమే కదా. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. పుట్టించిన వారిని బాగా చూచుకోవాలి. నీ పిల్లలను చూచుకోకపోవడం పాపమే కదా. పాపం ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మనకు ఉన్న శరీరాన్ని, తెలివితేటలను, సమయాన్ని బాగా ఉపయోగించుకుందాం. ఉన్న గొంతును, కాళ్లను, చెవులను కూడా బాగా ఉపయోగించుకుందాం. మంచి చేసిన వాళ్లకు మంచి, చెడు చేసిన వాళ్లకు చెడు జరుగుతుంది. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం పాపకర్మను దగ్ధం చేస్తుంది. పాఠం నేర్చుకోవడమే జ్ఞాని కావడం. నీవు జ్ఞానివి అయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ శరీరంలో ప్రవేశిస్తూ ఉండాలి. చనిపోయిన తరువాత పైలోకాలలో నేను చెయ్యవలసింది చేయకుండా వచ్చానని పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. పైలోకాలలో బోలెడన్ని పశ్చాత్తాపాలు ఉంటాయి. ఎందుకంటే ఏమి చేయడానికి వచ్చారో ఏమి చేశారో రెండూ చూస్తారు. ఏమి చేయలేదో తెలుసుకుంటారు. మళ్ళీ అవకాశం కోసం వేచి చూస్తారు. ఈ జన్మ కోసం ఎంత ఎదురు చూశామో జన్మ యొక్క గొప్పతనాన్ని, శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఉన్న గొప్పతనం తెలుసుకోక వేరే గొప్పతనాన్ని ఎక్కడ ఆశిస్తావు నీవు? మనం ఇతోధికంగా శరీరాన్ని ఉపయోగించుకుందాం. ప్రతి అంగం యొక్క, శరీరం యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. మన శక్తులన్నీ అభివృద్ధి పరుచుకొని లోక కళ్యాణం కోసం వినియోగించుకుందాం. మన సమయాన్ని ధ్యానం ద్వారా ఉపయోగించుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేద్దాం, ధ్యానం చెబుదాం. లోక కళ్యాణం కోసం నడుం బిగిద్దాం.
ఇంకా ఎన్ని జన్మలిచ్చినా అన్ని జన్మల్లో లోక కళ్యాణం చేద్దాం. లోక కళ్యాణం కోసమే ఈ జన్మ. ఇంకో 1000 జన్మలైనా 1,00,000 జన్మలైనా లోక కళ్యాణం కోసమే. మన శక్తుల అపరిమిత అభివృద్ధి కోసం మన తనువు, మనస్సు, ధనము లోక కళ్యాణానికి ఉపయోగించాలి. మనకున్నదంతా సమర్పించుకోవాలి. సర్వం కృష్ణార్పణం. ఓకే మాస్టర్స్, ఈ రోజుతో పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ కంప్లీట్ అయింది మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి, విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. Like, share, subscribe and click the bell icon.